హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వుల పొడి. ఈ నువ్వుల పొడిని వేడివేడి అన్నంలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నువ్వులను వేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. నువ్వులు త్వరగా వేగిపోతాయి, మాడకన్నా కలుపుతూ వేయించుకోండి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే ప్యాన్లో 6 లేదా 8 మిరపకాయలను తీసుకొని వేయించుకోవాలి. వీటిని కూడా ఇదే ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన నువ్వులు ఎండుమిరపకాయలను వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని లో స్పీడ్లో ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి. నువ్వులు త్వరగా గ్రైండ్ అయిపోతాయి కాబట్టి మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, నువ్వుల పొడి రెడీ అండి. ఈ నువ్వుల పొడిని ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని స్టోర్ చేసుకుంటే అన్నంతోనే కాకుండా మనం కర్రీస్ చేసేటప్పుడు పైన వేసుకుంటే ఆ కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.